బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తెలిపారు. హైదరాబాద్కు వస్తున్న క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికి శాలువతో సన్మానించారు. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులు, బలం, బలహీనతలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పార్టీ గెలుపునకు పాటుపడాలన్నారు. అనంతరం బీజేపీ చేసిన ఉద్యమాలపై సంతోష్ సంతృప్తి వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై పార్టీ చేసిన ఉద్యమాన్ని బిఎల్ సంతోష్ ప్రశంసించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని మరింత ఎండగట్టాలని సూచించారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తెలిపారు. హైదరాబాద్కు వస్తున్న క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికి శాలువతో సన్మానించారు. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులు, బలం, బలహీనతలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పార్టీ గెలుపునకు పాటుపడాలన్నారు. అనంతరం బీజేపీ చేసిన ఉద్యమాలపై సంతోష్ సంతృప్తి వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై పార్టీ చేసిన ఉద్యమాన్ని బిఎల్ సంతోష్ ప్రశంసించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని మరింత ఎండగట్టాలని సూచించారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తెలిపారు. హైదరాబాద్కు వస్తున్న క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికి శాలువతో సన్మానించారు. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులు, బలం, బలహీనతలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పార్టీ గెలుపునకు పాటుపడాలన్నారు. అనంతరం బీజేపీ చేసిన ఉద్యమాలపై సంతోష్ సంతృప్తిని వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై పార్టీ చేసిన ఉద్యమాన్ని బిఎల్ సంతోష్ ప్రశంసించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని మరింత ఎండగట్టాలని సూచించారు. फोटो